మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామం పేరిట మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. బాగున్నారండి? మరి మనము బైబిల్ కౌన్సిలింగ్ కొరకు నేర్చుకుంటూ ఉన్నాం. మరి ఇప్పటికే దానిలో భాగంగా సిస్టమేటిక్ థియాలజీలో ఉన్నటువంటి ఒక్కొక్క విభాగాన్ని మనం చాలా క్లుప్తంగా తెలుసుకుంటూ ఉన్నాం. మీకు గతంలో కూడా చెప్పాను నేను. ఎందుకంటే విస్తరించి చెప్పాలి అంటే ఒక్కొక్క శాస్త్రం కొరకు, ఒక్కొక్క డాక్టరీన్ కొరకు దగ్గర ఒక 100 వీడియోలు చేయాలి. ఒకవేళ మీకు అట్లా తెలుసుకోవాలి అని ఆసక్తి ఉంటే కామెంట్ చేయండి ఈ సిరీస్ అయిపోయినాక. ఎందుకంటే ఇదంతా కూడా పూర్తి చేసుకుని మనం బిబిలికల్ కౌన్సిలింగ్ అంటే ఏంటో తెలుసుకోవాలి అని అనుకుంటున్నాం. కాబట్టి దీన్ని చాలా త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాను. అయితే మీకు ఎవరికైనా ఆసక్తి ఉన్నట్లయితే ఇప్పుడు థియిజం అంటే ఏంటి, అట్లాగే బిబ్లియాలజీ అంటే ఏంటి, క్రిస్టాలజీ అంటే ఏంటి, ఇట్లా వివరంగా తెలుసుకోవాలనుకుంటే మీ కొరకు వీటి తర్వాత నెక్స్ట్ సీరియస్గా దాన్ని చేస్తాను. మీ ఆసక్తిని తెలియపరచండి, దాని ప్రకారంగా చేద్దాం. ఒకవేళ ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి జ్ఞాపకం చేసుకునండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అట్లాగే ఈ కంటెంట్ మీకు నచ్చుతున్నట్లయితే దయచేసి ఒక లైక్ కొట్టండి. ఎందుకంటే మీ లైక్స్ నాకు కొంత ప్రేరణ తీసుకొస్తే వీళ్ళకి అర్థమవుతుంది, వీళ్ళకి ఇది ప్రయోజనకరంగా ఉంది అనే సంగతి నాకు అర్థమవుతుంది. నన్ను ప్రోత్సాహపరచడం కొరకు ఒక లైక్ అయితే కొట్టండి. అట్లాగే ఇతరులకు షేర్ చేయండి. ఇది ప్రయోజనకరం, దైవికంగా ఎదగడానికంటే ఇతరులకు షేర్ చేయండి. సరే, మనము సూటిగా దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే క్రిస్టాలజీ. క్రిస్టాలజీ అనేది దేని కొరకు తెలియపరుస్తుంటే యేసు క్రీస్తు ప్రభు యొక్క ఆయన కూర్చున్నట్టు సంగతులు, ఆయన ఎవరు, ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు, ఆయన యొక్క దైవత్వం ఏంటి, మరి ఆయన చేసినట్టు కార్యాలు ఏంటి, ఇలాగా అనేకమైన విషయాలను, ఆయన యొక్క జన్మం, మరి కన్యమరికి ఆయన జన్మించే విధానము, దీని అంతటి కొరకు కూడా ఎన్నో విషయాలతో ముడిపడిన శాస్త్రమే క్రిస్టాలజీ. అయితే ఈ క్రిస్టాలజీని మనం జ్ఞాపకం చేసుకునే ముందు యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులకు వేసినటువంటి ఒక ప్రశ్నతో మనము ఆరంభించుకుందాం. ఏంటి ఆ ప్రశ్న అంటే, మీకు ఎవరికైనా అర్థమైందనే ప్రశ్న ఏంటో? ఏం లేదండి, యేసుక్రీస్తు ప్రభు గురించి వాళ్ళందరూ మాట్లాడుకుంటున్న సందర్భంలో యేసు ప్రభు వారు తన శిష్యులు చూసి ఆయన అడుగుతూ వచ్చాడు, సరే మనుష్య కుమారుడు ఎవరని మనుషులు చెప్పుకుంటున్నారు అనే ప్రశ్న ఆయన వేస్తూ వచ్చాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ ప్రశ్న వేశారో వాళ్ళు చెప్పడం ప్రారంభించారు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సాన్నిధ్యంలో వారు చెప్పిన మాటను చూద్దాం రండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారు వేసిన ప్రశ్న ఇలా రాయబడింది. అందుకు చూడండి, నేను 15 వచనం 16 వచనం రెండు చదువుతాను. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారు అని అడిగారు. కాబట్టి శిష్యులు వాళ్ళు చెప్తూ వచ్చారు. ఏమనంటే కొందరు బాప్తిసం ఇచ్చే యోహాను అంటున్నారండి, కొందరు ఏలియా అంటున్నారండి, కొందరు ఇర్మియా అంటున్నారు, లేకపోతే ప్రవక్తలు ఒకడని అంటున్నారు మిమ్మల్ని గురించి అని శిష్యులు సమాధానం చెప్పినప్పుడు యేసు ప్రభువు నేరుగా అడుగుతున్నాడు, మీరైతే నేను ఎవరు అనుకుంటున్నాను? ఈ ప్రశ్న చాలా ప్రధానమైనటువంటిది. ఇవాళ యేసుక్రీస్తు ప్రభు యొద్దకు వచ్చే ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఎవరో తెలుసుకోవాలి. ఇవాళ చాలా మంది క్రైస్తవులకి యేసుక్రీస్తు ప్రభు ఎవరో పూర్తిగా తెలియదు. అదేంటంటే అలా అంటున్నారు అంటే, ఆయన దైవత్వం గురించి తెలుసు, ఆయన కార్యాల గురించి తెలుసు, ఆయనలో మనకున్నటువంటి ఆధిక్యతలు చాలా మందికి తెలియదు. కాబట్టి భౌతిక సంబంధమైన మేళ్లు కొరకు, భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల కొరకు యేసుక్రీస్తు ప్రభు యొద్దకు వస్తూ ఉన్నారు. స్వస్థతలని, ఆరోగ్యం అని, లేకపోతే వాళ్ళ కోరికలు తీర్చాలని వస్తూ ఉన్నారు. ప్రాముఖ్యంగా ఎవరు యేసుక్రీస్తు ప్రభు వారు? ఈయన ఎప్పటి నుంచి ఉన్నాడు, ఈయన యొక్క కాలం ఏంటి, మరి దీని అంతటా మనం ఆలోచన చేసినప్పుడు ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడో మరి యోహాను మరి లాసు ఆయన అంటాడు ఏంటట, యోహాను రాసినటువంటి సువార్తలో మనం చూస్తాం. మొదటి అధ్యాయంలో, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. కాబట్టి ఈ దేవుడు ఎవరు అంటే ఆది నుంచి ఉన్నటువంటి వాడు. ఎప్పటి నుంచి ఉన్నాడండి యేసు ప్రభు? 2000 సంవత్సరాల క్రితమే కదండి అంటారు కొంతమంది. 2000 సంవత్సరాల క్రితము ఆయన శరీరధారిగా భూమి మీదకి వచ్చాడు, అంతేకాని 2000 సంవత్సరాల క్రితము ఆయన పుట్టినటువంటి వాడు కాదు. చూడండి, ఇదే యోహాను సువార్తలో 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారు అంటాడు, ఆయన గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తూ తండ్రికి జ్ఞాపకం చేసిన మాటని మనం చదువుకుందాం. 17వ అధ్యాయము 5వ వచనం, తండ్రి లోకము
పుట్టక మునుపు, ఎప్పుడట లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమయుండునో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. కాబట్టి లోకం పుట్టక ముందే ఆయన మహిమ కలిగినటువంటి వారిగా ఆయన ఉన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు నిన్న ఇవాళ ఉన్నటువంటి వాడు కాదు. అందుకని ఆయన నిత్యత్వం గురించి జ్ఞాపకం చేస్తూ యెషయా భక్తులు ఒక మాట అంటాడు. చూద్దాం రండి. యెషయా గ్రంథంలో మనం గమనించినట్లయితే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం నుంచి చూసినప్పుడు ఎంతో స్పష్టంగా యెషయా భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఏమనంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజం మీద రాజ్యభారముడును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడు అగు తండ్రి, ఆయన నిత్యము ఉండే తండ్రి అనే మాట యేసుక్రీస్తు ప్రభు వారికి పెట్టబడుతూ వచ్చింది. కాబట్టి ఎవరు యేసుక్రీస్తు ప్రభు వారు? ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు అంటే ఆయన నిత్యత్వం నుంచి ఉన్నటువంటి దేవుడు. ఇవాళ నిన్న రేపు వచ్చినోడు కాదు ఆయన. ఆయన నిత్యం ఉండేటువంటి దేవుడు. అందుకనే తీతుకు రాస్తూ రండి, తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. 13వ వచనంలో ఏం రాయబడిందంటే, మరి పౌలు భక్తుడు ఈ మాట అంటాడు, మహాదేవుడును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను భక్తితోను బ్రతుకుచుండవలను అని మనకు బోధించుచున్నది. ఏంటట? యేసుక్రీస్తు ప్రభువారు అంటే మహాదేవుడు. ఎవరైనా మహాదేవుడు, ఆయన మన రక్షకుడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఇదే పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ రోమీలకు రాస్తూ ఒక మాట అంటాడు. రోమీలు రాసిన పత్రికలో మరి 9వ అధ్యాయం మనం చూసినట్లయితే ఈ దేవుడు ఎవరు అంటే 5వ వచనం, పితరులు వీరువారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. శరీర రీతిగా ఆయన క్రీస్తు అనే పేరుతో ఈ భూమి మీద పుట్టాడు, కానీ ఈయన సర్వ అధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. ఈయనెవరు? సర్వాధికారము కలిగినటువంటి దేవుడు. ఆయనకి లేని అధికారం ఏం లేదు. అన్ని అధికారాలు ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన సర్వాధికారి. కాబట్టి ఇత్యాది విషయాలన్నీ ఎక్కడ తెలుస్తాయి మనకంటే క్రిస్టాలజీలో తెలుస్తాయి. క్రిస్టాలజీలో ఇంకా ఏమేమి విషయాలు తెలుస్తాయి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కన్య మరియ ద్వారా ఆయన ఈ భూమి మీదకి రావడం కొరకు రాయబడుతూ వచ్చింది. చూడండి, ఆయన పుడతాడనే సంగతి ఎప్పుడో మరి యెషయా ప్రవక్త చెప్తాడు. 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, కన్యక గర్భవతి అయి ఒక కుమారుని కరును, అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టబడును అని చెప్పేసి యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో రాయబడిన మాట వచ్చినాడు. చూద్దాం రండి. 23వ వచనం, మొదటి అధ్యాయం 23వ వచనం. అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్టు ఇదంతా జరుగును. ఇమ్మానుయేలుని పేరులకు భాషాంతరమున దేవుడు మనకు తోడని పేరు. చూడండి, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కరును, ఆయనకి ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు. ఏ పేరు పెడతారండి? ఇమ్మానుయేలు. దేవుడు మనకి తోడు. కాబట్టి దేవుడు తోడు ఎట్లా ఉంటుందో మానవుడు తెలియడు కొరకు యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే యేసుక్రీస్తు ప్రభువారు అంటే చూడండి ఎంతో స్పష్టంగా దేవునికి వాక్యంలో రాయబడుతూ వచ్చింది. యోహాను ఈ భక్తుడు రాస్తూ ఉంటాడు. మొదటి అధ్యాయంలో 18వ వచనంలో ఒక శ్రేష్టమైనటువంటి మాట రాస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చారనే మాటకి, ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. కాబట్టి ఈ భూమి మీద మనుషులు అనేక మంది ఉన్నారు, కానీ అనేక మంది దేవుడు చూసేమో, దేవుడితో మాట్లాడేమో, దేవుడు కలుసుకున్నాము అని చెప్తున్నారు, కానీ ఏనాడు ఏ మానవుడు కూడా దేవుణ్ణి చూడలేదు. కాబట్టి దేవుడికి ఎట్లా ఉంటాడో, దేవుడి యొక్క స్వరూపం ఎట్లా ఉంటుందో, దేవుని యొక్క స్వభావం ఎట్లా ఉంటుందో, దేవుని యొక్క గుణలక్షణాలు ఎట్లా ఉంటాయో, దేవుని యొక్క అధికారం ఎట్లా ఉంటుందో, దేవుని యొక్క ప్రేమ ఎట్లా ఉంటుందో, ఇలా అనేక విషయాలు చెప్పడానికి యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఆయన భూమి మీదకి వచ్చినట్లుగా లేఖనం ఎంతో స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది. అంత మాత్రమే కాదు, ఇదే యోహాను భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఒక మాట అంటాడు. ఈ యేసుక్రీస్తు ప్రభువారు ఎవరండి ఆయన అంటే చూడండి, 10వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. చూడండి ఏమనంటే, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
కాబట్టి మానవునికి దేవుని కూర్చున్నటువంటి సమృద్ధి అయిన ఆహారము భూమి మీద లభిస్తలేదు. మానవుడు దేవుని తడువులాడుతున్నాడు కానీ కలుసుకోలేకపోతున్నాడు. కారణం ఏంటంటే పాపాన్ని బట్టి మానవుడు దేవునికి దూరస్తులైపోతూ వచ్చాడు. కాబట్టి ఇట్లాగూ దేవునికి దూరస్తున్నటువంటి మానవుడిని భూమి మీద దేవుని ఎదుగు తేవడం కొరకు దేవుడు ఏం చేశాడంటే శరీర ఆకారంలో యేసు అనే పేరుతో ఆయన భూమి మీదకి వచ్చాడు. చూడండి, ఆయన యొక్క అస్తిత్వాన్ని జ్ఞాపకం చేస్తూ పిలిపిలికి రాస్తూ పౌలు భక్తులు ఒక మాట అంటాడు. 2వ అధ్యాయంలో 5వ వచనం నుంచి మనం చూసినప్పుడు ఆయన అంటాడు, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి. కాబట్టి భూమి మీద మనుషులకు యేసు క్రీస్తు ప్రభు యొక్క మనస్సు లేదు. ఆ మనస్సు లేకపోవడం వల్లే ఇన్ని విద్వేషాలు, ఇన్ని గొడవలు, ఇన్ని సమస్యలు, ఇన్ని సమాధానం లేని పరిస్థితులు. అయితే పౌలు భక్తులు అంటాడు, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి. ఆయన ఎవరు అంటే దేవునితో సమానమైనటువంటి స్వరూపము కలిగినటువంటి వాడు, సమానమైనటువంటి భాగ్యము కలిగినటువంటి వాడు. అయితే ఆయన నీ కొరకు నా కొరకు మనుష్యుని పోలికగా దాసుని స్వరూపంలో భూమి మీదకి రావడానికి ఇష్టపడ్డాడు అనే సంగతిని ఎంతో స్పష్టంగా జ్ఞాపకం చేస్తాడు. ఇంకా కొలస్సీలకు రాస్తూ ఎవరు యేసుక్రీస్తు ప్రభువారు అంటే 1వ అధ్యాయంలో 15వ వచనంలో జ్ఞాపకం చేస్తూ పౌలు భక్తులు ఇలా అంటాడు. ఏమనంటే ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడును. సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృజింపబడును. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. యేసుక్రీస్తు ప్రభువారే సమస్తమునకు ఆధారమైన వాడిగా ఉంటూ వచ్చినాడు. ఆయన అన్నిటికంటే ముందున్నటువంటి వాడు. ఆయన ఆదరించి ఉన్నటువంటి వాడు. ఆయన ఆదరించి ఉన్నటువంటి వాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు చెప్తూ వచ్చారు, నేను అల్ఫా ఒమేగా అయి ఉన్నాను, ఆది అంతమై ఉన్నాను అనే సంగతిని ఆయన జ్ఞాపకం చేస్తూ వచ్చారు. చూడండి, ఇదే కొలస్సీల్లో 2వ అధ్యాయంలో 9వ వచనంలో అంటాడు, ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. కాబట్టి దేవుని యొక్క సంపూర్ణత అంతటిని తీసుకొస్తే దానిని మానవ శరీరంలో పెడితే యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి శరీరంలో ఉన్న మనమందరం దేవుని యొక్క స్వభావ లక్షణాలను కోల్పోయినటువంటి వారు. ఆయన స్వరూపంలో చేయబడ్డాం కానీ ఆయన స్వభావం లేనటువంటి వారు. అందుకని అనేక సార్లు మనము తిడతాం, అనేకను దూషిస్తాం, తప్పుడు మాటలు మాట్లాడతాం. చూడండి, ఇవాళ పోరాటం చేసేటటువంటి మన అన్నలు కానీ మన తమ్ముడు కానీ మన మీద విరోధభావంగా మాట్లాడేవాళ్ళు ఒక్క బూతు మాట మాట్లాడకుండా వాళ్ళు ఒక వీడియో చేసి మాట్లాడమనంటే ఎవరైనా వాళ్ళ ఛానల్ చూస్తారో చూద్దాం. ఎందుకు వాళ్ళ ఛానల్కి అంత ఫాలోయింగ్ తెలుసా? వాళ్ళు మాట్లాడే కూతులకి అంటే వినడానికి, చెడు మాటలు వినడానికి ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి మానవుడు ఇలా చెడిపోయిన స్వభావంతో ఉంటూ వచ్చాడు. అయితే క్రైస్తవులకి దేవుడిచ్చినటువంటి ఆధిక్యత ఏంటంటే దేవుడే సర్వసంపూర్ణత అయినటువంటి దేవుడే భూమి మీద శరీరధారిగా యేసు అనే పేరుతో ఆయన భూమి మీదకి వచ్చాడు. సమస్త మానవాళి కొరకు ఆయన శ్రమను అనుభవించిన వానిగా ఆయన ఉంటూ వచ్చాడు. ఇది దేవుడు మన కొరకు చేసినటువంటి గొప్ప కార్యమే అంటూ వచ్చింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అంటే ఆయన ఆదరించి ఉన్నటువంటి వాడు. ఆయనలో మనకు జీవమున్నది, మనము ఆయనలో చలించుచున్నాము అనే సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యము ఎంతో స్పష్టంగా మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఏమనంటే ఎవరు యేసుక్రీస్తు ప్రభువారు అంటే ఆయన ఆదరించి ఉన్నటువంటి వాడు, ఆయన నిత్యత్వము కలిగినటువంటి వాడు, ఆయన నిత్యము ఉన్నటువంటి వాడు, ఏదో 2000 సంవత్సరాల పూర్వం వచ్చినటువంటి వాడు కాడు అనే సంగతి వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఆయన ఎవరు అంటే మానవుడి యొక్క పాపాన్ని పరిహరించడానికి స్త్రీ సంతానంగా వచ్చాడు. అందుకని ఇక్కడ రాసు మత్తయి అంటాడు 16వ వచనం, 1వ అధ్యాయం 16వ వచనం, యాకోబు మరియ భర్త అయిన యోసేపుని కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఇంతవరకు పురుషులకి పుట్టినట్లుగా, ఎందుకంటే పురుషుని యొక్క సంయోగం లేకుండా ఏ మానవుడు కూడా పుట్టడు. అయితే పురుష సంయోగం లేకుండా స్త్రీ సంతానం, ఎందుకంటే వాగ్దానము స్త్రీ సంతానము అని రాయబడుతూ వచ్చింది.
కాబట్టే ఎవరైతే ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తారో వెంబడించే వారికి వెంబడించిన వారికి మధ్య ఎప్పుడు కూడా వైరం అనేది నడుస్తుంది. ఎవరైతే క్రీస్తుకు విరోధమైనటువంటి స్వభావం కలిగినటువంటి వారు ఉన్నారో వారి మధ్య ఎప్పుడు కూడా విరోధం నడుస్తూ ఉంది. కారణం ఏంటో తెలుసా? కారణం ఏంటంటే పవిత్రంగా బతకండి అంటే తప్పు. చూడండి, ఏ ధర్మమైనా మీరు చూడండి, బైబిలే కాదు, ఏ ధర్మమైనా తీసుకోనండి, ఏ గ్రంథమైనా తీసుకోనండి, ప్రతి గ్రంథము కూడా ఏం చెప్తుందంటే నీతిగా బ్రతకండి అని చెప్తుంది. కానీ పరిశుద్ధ గ్రంథం బైబిల్ మాత్రమే నీతిగా బ్రతుకున్నట్లుగా మనుషులను ప్రోత్సహిస్తుంది. కారణం ఏంటి? ఇక్కడ ఈ సృష్టికర్త అయిన దేవుడు మాదిరి ఉంచినాడు. ఆయన మన కొరకు బాధపడ్డాడు, మాదిరి ఉంచిపోయిను అనే మాట ఎంతో స్పష్టంగా పేతురు భక్తుడు జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అంటే ఆయన మనకి మాదిరి ఉంచాడు, మన కొరకు ఆయన బాధను అనుభవించాడు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ ఈ మాట అంటాడు, 21వ వచనం, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనపడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమపట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనును. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను ప్రాణం మీద మోసుకొనును. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. కాబట్టి మనకు స్వస్థత, ఆరోగ్యం ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఎట్లాగా ఒక క్రైస్తవుడు బూతులు మానేయగలుగుతున్నాడు? ఎట్లా ఒక క్రైస్తవుడు వ్యభిచారం నుంచి బయటకు రాగలుగుతున్నాడు? ఎట్లా ఒక క్రైస్తవుడు ఆ యొక్క చెడు వ్యసనాల నుంచి బయటకు రాగలుగుతున్నాడు అంటే కారణం ఏంటంటే ఈ సృష్టికర్త అయిన దేవుడు మానవుడి యొక్క పాపం కొరకు ఆయన పలుకుతూ వచ్చాడు. ఇప్పుడు మీరు ప్రశ్న ఇచ్చు, పాస్టర్ గారు బాగా చెప్పారండి, మరి క్రైస్తవుల్లో వ్యభిచారం చేసేవాళ్ళు లేరా అనే ప్రశ్న మీకు రావచ్చు. క్రైస్తవుల్లో తాగుబోతుళ్ళు లేరా అనే ప్రశ్న మీకు రావచ్చు కదా, ఎందుకంటే మీరు చాలామంది చూస్తూ ఉంటాం. అయితే చూడండి, వాళ్ళు క్రైస్తవులు అయ్యాక తాగుబోతులు అయ్యారండి? నేను ఈ ప్రశ్న నేరుగా అడుగుతున్నాను. వాళ్ళు క్రైస్తవులు అయ్యాక త్రాగుబోతులు అయ్యారా? త్రాగుబోతులు కూడా క్రైస్తవ్యంలోకి వచ్చారా? క్రైస్తవ్యంలోకి వచ్చి యేసుప్రభు నమ్ముకున్నాక వాళ్ళు త్రాగుబోతులుగా మారారా? అయితే త్రాగుబోతులైనటువంటి వారు యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నారా? అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు చూడండి, దేవుని వాక్యము ఎంత స్పష్టమో మీకు అర్థమవుతుంది. మరి ఈ మాట నేను చాలాసార్లు చదివించాను, మరొకసారి చదవడానికి ఇష్టపడుతున్నాను. యోహాన్ భక్తుడు రాస్తూ ఒక మాట అంటాడు, 1వ అధ్యాయంలో 7వ వచనంలో ఒక మాట అంటాడు, చూద్దాం రండి. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడిచినెళ్ళ మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయును. ఒక మనిషి తన అపవిత్రతతో, తన చెడు అలవాట్లతో, చెడు బుద్ధితో, చెడు సంగతులతో యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి వాక్యానుసారంగా జీవించడం మొదలు పెడితే యేసు ప్రభుతో వాళ్ళకి సహవాసం ఏర్పడుతుంది, సాంగత్యం ఏర్పడుతుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ప్రతి తప్పును ప్రభు దగ్గర ఒప్పుకుంటుంటారు. అలాగే వాళ్ళ జీవితాలు మార్చబడతాయి. కాబట్టే దొంగలు మార్చబడ్డారు, నరహంతకులు మార్చబడ్డారు, వ్యభిచారులు మార్చబడ్డారు, త్రాగుబోతులు మార్చబడ్డారు, మనుషుల యొక్క బ్రతుకులు మారుస్తున్నారు. ఇవాళ చెప్తున్నారు మతం మారుస్తున్నారు. మతం ఎవరు మార్చరు ఆయన. మతం మతికి సంబంధించింది. మతంలో ఉన్న ప్రతి మనిషి కూడా, క్రైస్తవుడైన ఎవరైనా సరే, మరి ఇలాంటి చెడు లక్షణాలతో ఉంటారు. అందుకని పేతురు భక్తుడు అంటాడు, గతించిన కాలం చాలు అంటాడు. కాబట్టి క్రిస్టాలజీ ఏం తెలియపరుస్తుంది అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎవరు, ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు, ఆయనకున్నటువంటి అధికారం ఏంటి, ఇంకా మనం చెప్పుకుంటూ పోతే ఆయన చేసిన కార్యాలు, ఆయన దైవిక లక్షణాలు, వీటన్నింటినీ మనం చర్చించుకుంటూ పోతే చాలా పెద్ద వీడియో అవుతుంది. ఒక వీడియో కాదు, మనం దగ్గర ఒక 70-80 వీడియో చేయొచ్చు ఈ క్రిస్టాలజీ మీద. అయితే ఒక అవగాహన కొరకు చెప్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎవరు అంటే ఆయన దేవుడు. చాలామంది అంటున్నారు ఆయన దేవుడు అని ఎవరు చెప్పారండి అంటున్నారు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటకి యూదులు అన్న మాటను మీరు గమనించినట్లయితే మీకే అర్థమవుతుంది యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అని చెప్పుకున్నాడా లేదా అనే సంగతిని. చూద్దాం రండి, యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఈ మాటను జ్ఞాపకం చేసుకుందాం. 33వ వచనం.
అందుకు యూదులు, నీవు మనుషుడివై ఉండి దేవుడనని చెప్పుకొనుచున్నావు. ఏం చెప్తున్నారట? దేవుడు అని చెప్తున్నారు. ఎందుకంటే నిజంగా దేవుడు అని చెప్పాడంటే మరి 30వ వచనం అంటాడు, నేనును తండ్రిను ఏకమై ఉన్నాము. తండ్రి వేరే, నేను వేరే కాదు, ఇద్దరం ఒకటే అని యేసు ప్రభు వారు చెప్పారు. కాబట్టి చాలా మందికి తెలియని సంగతి ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన 100% నరుడు, 100% దేవుడు. దీని మీద కూడా చాలా ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. మనిషి దేవుడు ఎలా అవుతాడు, దేవుడు మనిషి ఎలా అవుతాడు, మనిషి అయితే ఆయన దేవుడు ఎందుకు అవుతాడు, దేవుడు అయితే ఆయన మనిషికి ఎందుకు వస్తాడు, ఇలాంటి చాలా ప్రశ్నలు ఉన్నాయి. కాబట్టి వారికి అర్థం కాక మానవుడు తన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోలేడు. కాబట్టి సృష్టికర్త అయిన దేవుడు మానవ శరీర ఆకారంలో యేసుని పేరుతో వచ్చి మానవుని యొక్క పాపం కొరకు ఆయన పలుకుతూ వచ్చాడు. ఇలా ఇంకా అనేక విషయాలు మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే మరి క్రిస్టాలజీ శాస్త్రాన్ని మీరు చదవండి. యేసు ప్రభు కోసం మరిన్ని విషయాలు తెలుసుకుంటారు. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లుగా అయితే మీరు ఈ వీడియోని లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. అంత మాత్రమే కాదు, కామెంట్లో తెలియపరచండి దయచేసి. నేను ఎట్లా చేస్తున్నాను, ఇంకా ఏమైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలా, ఇంకా డీప్ ఎక్స్ప్లెనేషన్ అనేది చేయాలా, ఏదైనా సలహాలు ఉంటే చెప్పండి. ఖచ్చితంగా మనం అలా చేద్దాం. తర్వాత నెక్స్ట్ వీడియో కొరకు మరి ఎదురు చూద్దాం. దాని కొరకు ఇంకా మీకు సరిగా కంటెంట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. దయచేసి నన్ను ప్రోత్సహించడం కొరకు లైక్ చేయడం మర్చిపోకండి. మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు బలపరచును గాక. మీకు అందరికీ ప్రభు యొక్క కృప తోడి ఉండి మిమ్మల్ని సర్వసత్యంలో నడిపించును గాక. ప్రభు పేరిట మీకు అందరికీ వందనాలండి.